ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 3, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి అనేక మందికి దారి చూపించండి. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు సర్వీస్లో తత్పరులై ఉంటారో వారే సాహసవంతులు. ప్రశ్న: ఉన్నతమైన భాగ్యం ఏ విషయంపై ఆధారపడి ఉంది? జవాబు: స్మృతి యాత్రపై. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటే భాగ్యం ఉన్నతంగా తయారవుతూ ఉంటుంది. మురళీ పాట: భాగ్యాన్ని వెలిగించుకొని వచ్చాను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: బంధన ముక్తులుగా అయి తండ్రి సర్వీస్లో తత్పరులవ్వాలి. అప్పుడే వారికి శ్రేష్ఠ భాగ్యం తయారవుతుంది. దయాహృదయులై అనేక మందికి మార్గాన్ని చూపించాలి. అంధులకు చేయూతగా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఈ శరీరంపై మమకారమును తొలగించుకొని మరజీవులుగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అనారోగ్యంలో కూడా ఒక్క తండ్రి స్మృతి ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయి. వరదానము: కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ. ఎలాగైతే తండ్రిపై 100% నిశ్చయ బుద్ధి ఉందో, ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా కదలరు. అలా దైవీ పరివారము లేక సంసారీ ఆత్మల ద్వారా ఎవరు ఎటువంటి పరీక్ష తీసుకున్నా, క్రోధీలుగా ఎదిరించినా లేక అవమానించినా తిట్టినా అందులో కూడా చలించరు. ఇందులో కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. ఈ భావన వారి సంస్కారాలను పరివర్తన చేసేస్తుంది. ఇందులో కేవలం భయపడరాదు. సమయానుసారం తప్పకుండా ఫలము వెలువడుతుంది. ఇది డ్రామాలో నిశ్చయమై ఉంది. స్లోగన్: పవిత్రత యొక్క శక్తి ద్వారా సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. వాచలో సదా సత్యత మరియు మధురత ఉంటే వాచ యొక్క మార్కులు జమ అవుతూ ఉంటాయి. మధురత అనే గుణము జీవితంలో ఉంటే ప్రతి మాట మృత్యం సమానంగా ఉంటుంది. మాట్లాడటం లేదు, ముత్యాల వర్షం కురుస్తూ ఉందని అనిపిస్తుంది. వినేవారు మేము కూడా ఇలా మాట్లాడాలి అని అనుకుంటారు. విన్న వారందరికీ నేర్చుకోవాలని, ఫాలో చేయాలని ప్రేరణ లభిస్తుంది. ఇటువంటి మధురమైన మాటల వైబ్రేషన్లు స్వతహాగానే అందరినీ ఆకర్షిస్తాయి. అచ్చా, ఓం శాంతి.